Okay, good morning. So, Indian national movement అంటే నేను జనరల్ స్టడీస్ అట్లాగే అర్థమెటిక్ రీజనింగ్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ మ్యాథమెటిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ రోజుకి వచ్చేసి నేషనల్ మూమెంట్, ఇండియన్ నేషనల్ మూమెంట్. ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే బ్రిటిషర్స్ మన దేశాన్ని 200 years వాళ్ళు రూలింగ్ చేశారు. దానికి అసలు రీజన్ ఏంటి? నేషనలిజం ఇన్ ఇండియా అంటే ఫర్ ద ఫస్ట్ టైం మోస్ట్ ఆఫ్ ద రిజియన్స్ ఇన్ ఇండియా వర్ యునైటెడ్ పొలిటికల్లీ అండ్ అడ్మినిస్ట్రేటివ్లీ అండర్ ఏ సింగిల్ పవర్ ఆఫ్ బ్రిటిష్ రూల్. అంటే బ్రిటిష్ రూల్ లోపల మనం ఏమైపోయినాం, కంప్లీట్ గా బ్రిటిష్ వాళ్ళ కింద సింగిల్ రూల్ లో ఉన్నాం. అప్పుడు ఆ టైంలోనే ఇట్ ఇంట్రడ్యూస్ ఏ యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ లా అండ్ గవర్నమెంట్. అప్పుడు మనకు ఒక లా అనేది, యూనిఫామ్ సిస్టమ్ అనేది, ఒక చట్టం అనేది, ఒకే విధమైన చట్టం అనేది అప్పుడే ఏర్పడ్డది. అయితే మనకు ఆ తర్వాతనే ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు అట్లా కంప్లీట్ గా దేశాన్ని ఒక్క దేశంగానే మొత్తం పరిపాలిస్తున్నప్పుడు దే కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్డ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో డెవలప్డ్. సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ మనకి ఏమేమి వచ్చాయంటే ఇన్ ద బ్రిటిష్ రూల్ వి గాట్ రైల్వేస్ వచ్చాయి. సో రైల్వేస్ ఎప్పుడు వచ్చాయి? ఇన్ ద బ్రిటిష్ రూలింగ్ ఓన్లీ. అండ్ టెలికమ్యూనికేషన్, టెలిఫోన్స్, టెలికమ్యూనికేషన్ ఆర్ టెలిగ్రాఫ్స్, టెలికమ్యూనికేషన్ అండ్ టెలిగ్రాఫ్స్ వచ్చాయి, టెలిగ్రాఫ్స్. నెక్స్ట్ దట్ ఈజ్ పోస్టల్ సర్వీస్. పోస్టల్ సర్వీస్ అప్పుడే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మనకేమొచ్చింది? పోస్టల్ సర్వీస్ వచ్చింది. సో పోస్టులు అనేవి. అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ కెనాల్స్ ఫెసిలిటేటెడ్ కమ్యూనికేషన్ అమంగ్ ద పీపుల్. అంటే ఈ కెనాల్స్, రోడ్స్, అట్లాగే పోస్టల్ సర్వీస్, టెలిగ్రాఫ్స్ అండ్ రైల్వేస్ డెవలప్ అయితే ఏం జరిగింది? ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ డెవలప్ అయిపోయింది. అంటే దిస్ ఫెసిలిటేటెడ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద పీపుల్. ఒక దేశంలో ఎక్కడున్న ప్రజలైనా కూడా ఇంకొక దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళడానికి టెలిగ్రాఫ్స్, లెటర్స్, రైల్వేస్, దీస్ ఫెసిలిటేటెడ్ టు ద పీపుల్ ఇన్ ద కమ్యూనికేషన్. అండ్ ఆల్ దీస్ బ్రాట్ ఇండియన్స్ నియరర్ టు ఈచ్ అదర్. ఇవన్నీ ఏం చేసినాయి? మనకు ఇండియన్స్ ఒకళ్ళకొకళ్ళకు దగ్గరగా చేశాయి. అండ్ ప్రొవైడెడ్ ద ఫెసిలిటీ టు ఆర్గనైజ్ ద నేషనల్ మూవ్మెంట్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్. అంటే దేశంలో ఎక్కడో ఉన్న నార్త్ సైడ్ లో ఉన్నవాళ్ళు సౌత్ లో మాట్లాడుకోవడానికి, సౌత్ లో ఉన్నవాళ్ళు వెస్ట్ లో మాట్లాడుకోవడానికి అట్లా ప్రొవైడ్ చేసింది. ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ ఏమైనాయంటే అప్పుడు బ్రిటిష్ రూల్లో రైల్వేస్, టెలిగ్రాఫ్స్, పోస్టల్ సర్వీస్, రోడ్స్, కెనాల్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేసి ప్రజలందరూ దే ఆర్ ప్రొవైడెడ్ టు నియరర్ టు ఈచ్ అదర్, ఒకళ్ళకొకళ్ళు దగ్గర కావడానికి ఫెసిలిటీ అయిపోయింది, దోహదం చేశాయి. సో దాంతో ఏమైపోయింది? నేషనల్ మూవ్మెంట్, టు ఆర్గనైజ్ ద నేషనల్ మూవ్మెంట్. మనకేమొచ్చింది? అందరు కలిసి ఒక వ్యూస్ అనేవి పంచుకొని వాళ్ళు నేషనల్ మూవ్మెంట్ లోపల పార్టిసిపేట్ చేశారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. మనకి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకు ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవరి వల్ల వచ్చింది? త్రూ బ్రిటిషర్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, పాశ్చాత్య విద్య కూడా మనకు బ్రిటిషర్స్ వల్ల వచ్చింది. వెస్టర్న్ ఎడ్యుకేషన్. So Shruti now joined today's chapter is national movement. By the first time we are uniformly ruled in the period of Britishers only, and Britishers developed the railways తీసుకొచ్చారు, టెలిగ్రాఫ్స్, పోస్టల్ సర్వీస్ తీసుకొచ్చారు, అండ్ రోడ్స్, కెనాల్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. బై దట్ మనకి ఏమైపోయినాం? వీఆర్ నియరర్ టు ఈచ్ అదర్. అంటే మన ఇండియాలో ఒకళ్ళకొకళ్ళు దగ్గర అయిపోయి
ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుకోవడానికి లేదంటే నేషనల్ మూవ్మెంట్ రావడానికి ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ గా ఉపయోగపడ్డాయి. ఏవేంటి? రైల్వేస్, టెలిగ్రాఫ్స్, పోస్టల్ సర్వీస్, రోడ్స్, కెనాల్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీ అయిపోయాయి. తర్వాత మనకు వచ్చేసి ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం టు ద కంట్రీ. అంటే జాతీయత నేషనల్ ఇంటిగ్రేషన్ ఏర్పడడానికి కారణమైన ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజే. ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారు, వాళ్ళు ఏం చేశారంటే దే షేర్డ్ దేర్ వ్యూస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఆ కంట్రీ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి మనకు నేషనలిజం అనేది, నేషనల్ మూవ్మెంట్ అనేది ఏర్పడ్డది. అలాగే మనకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది, వెస్టర్న్ ఎడ్యుకేషన్. ద ఇంగ్లీష్ మనకి ఏం చేశారు? ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్, ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ who led the national movement developed Indian nationalism and organized it. మనకు ఇంగ్లీష్ వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్పించారు. నేర్పించిన దాంట్లో కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఇప్పుడు ఉన్నారు కదా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ ఏమైపోయినారంటే నేషనల్ మూవ్మెంట్ లోపల వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి దోహదం చేసిన లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఫెసిలిటేట్ ద స్ప్రెడ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ లిబర్టీ. అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ అంటే పాశ్చాత్య విద్య ఏదైతే ఉందో దాని లోపల ఏమేమి ఉన్నాయంటే ఏమేమి స్ప్రెడ్ చేసినాయి మనకంటే లిబర్టీగా ఉండాలి. లిబర్టీ అంటే స్వేచ్ఛ, అండ్ ఈక్వాలిటీ, అండ్ ఫ్రీడమ్, అండ్ నేషనలిజం, అండ్ సోడ్ ద సీడ్స్ ఆఫ్ ద నేషనలిజం. ఇవన్నీ కూడా దాంట్లో వచ్చినాయి. వెస్టర్న్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి విలువలు ఏంటివి? ఇవి లిబర్టీ, ఈక్వాలిటీ, అండ్ ఫ్రీడమ్, స్వాతంత్రం, అండ్ నెక్స్ట్ నేషనలిజం, జాతీయత. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఎడ్యుకేషన్ తోటి మనకు డెవలప్ అయిపోయినాయి ఇన్ ద నేషనల్ మూవ్మెంట్ లోపల. అండ్ ద రోల్ ఆఫ్ ద ప్రెస్. మరి అప్పుడే ఏమైనా జరిగింది? ప్రెస్ అనేది, పత్రికలు వచ్చాయి. పత్రికలు ఏంటంటే ద ఇండియన్ ప్రెస్ బోత్ ఇంగ్లీష్ అండ్ వెర్నాక్యులర్ హ్యాడ్ ఆల్సో అరౌజ్డ్ నేషనల్ కన్క్లూజనిజం, నేషనల్ కాన్షియస్నెస్. అంటే మనకి ఏమైపోయింది? ఇంగ్లీష్ లో ఉండే పేపర్స్, న్యూస్ పేపర్స్ అండ్ వెర్నాక్యులర్ ప్రెస్, ఇవన్నీ కూడా మనకు ఈ ప్రెస్ అనేవి, ప్రెస్ ద్వారా కూడా మనకు నేషనల్ మూవ్మెంట్ అనేది బాగా డెవలప్ అయింది. తర్వాత సోషల్ అండ్ రిలీజియస్ మూవ్మెంట్. మన లీడర్స్ ఉన్నారు కదా, ద లీడర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లైక్ బ్రహ్మ సమాజ్ అనేది, నెక్స్ట్ రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్, థియోసాఫికల్ సొసైటీ జనరేటెడ్ ఏ ఫీలింగ్ ఆఫ్ రిగార్డ్ అండ్ ప్రైడ్ ఇన్ ద మదర్హుడ్. అంటే మన మాతృదేశం మీద ప్రేమ అనే దాన్ని ఏవేవి ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాయి? బ్రహ్మ సమాజ్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. అండ్ రామకృష్ణ మిషన్ అంటే స్వామి వివేకానంద, ఆర్య సమాజ్ దయానంద సరస్వతి, థియోసాఫికల్ సొసైటీ అనిబిసెంట్, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? డెవలప్ చేశారు నేషనల్ మూవ్మెంట్ అనేది, నేషనలిజం, జాతీయత అనే భావాన్ని బాగా డెవలప్ చేశారు. నెక్స్ట్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ బై ద బ్రిటిష్. తర్వాత ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంటే ఆర్థికంగా విచ్ఛిన్నత జరిగింది బ్రిటిష్ వాళ్ళ వల్ల. ఎట్లా జరిగింది? ఏ గుడ్ డీల్ ఆఫ్ యాంటీ బ్రిటిష్ ఫీలింగ్ వాజ్ క్రియేటెడ్ బై ద ఎకనామిక్ పాలసీ పర్సీవ్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆర్థిక వ్యవస్థను వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. అది ఎట్లా అంటే ద ఇంగ్లీష్ సిస్టమేటికల్లీ రూల్డ్ ద ఇండియన్ ట్రేడ్ అండ్ నేటివ్ ఇండస్ట్రీస్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ట్రేడ్ జరుపుకోవడం కొరకు మన ఇండియా లోపల నేటివ్ కంపెనీస్ ని, ఇండస్ట్రీస్ ని డెవలప్ చేశారు. సో therefore economic exploitation by the British was one of the most important causes for the rise of the Indian nationalism. అందువల్ల ఏమైంది? వాళ్ళు మన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులు, ఆ రా మెటీరియల్ వస్తువులను, ముడి వస్తువులను తీసుకెళ్లి వాళ్ళ కంపెనీస్ ఇక్కడ ఫస్ట్ కంపెనీస్ డెవలప్ చేసి ఆ కంపెనీస్ లో వాళ్ళు వస్తువులు తయారు చేసి వాళ్ళ దేశాల్లో అమ్ముకోవడం మొదలు పెట్టారు. ఆ విధంగా మనం ఎకనామిక్ అనేది ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. దానివల్ల కూడా జాతీయత, నేషనలిజం అనేది మన లోపల డెవలప్ అయింది. నెక్స్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే తెగలు,
జాతులు ఉంటాయి కదా, జాతుల మధ్య వైరం. రేషియల్ అంటే ఏంది? రేసెస్, రేషియల్ డిస్క్రిమినేషన్. ఈ జాతుల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో, జాతుల మధ్య తేడాలు ఉంటాయి కదా, తెలుపు నలుపు, శ్వేత జాతి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళు అని, అట్లా దానివల్ల కూడా ఈ రివోల్ట్ అనేది జరిగింది. అంటే ఎట్లా అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల కూడా మనకు నేషనలిజం డెవలప్ అయింది. ద రివోల్ట్ ఆఫ్ 1857 క్రియేటెడ్ ఏ కైండ్ ఆఫ్ పర్మనెంట్ బిట్టర్నెస్ అండ్ సస్పిషన్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ఇండియన్స్. మనకు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బ్రిటిషర్స్ కి అపోజిట్ లోపల ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే 1857 లో ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది, రివోల్ట్ జరిగింది, తిరుగుబాటు. ఆ రివోల్ట్ అనేది 1857 రివోల్ట్ క్రియేటెడ్ ఏ కైండ్ ఆఫ్ పర్మనెంట్ బిట్టర్నెస్. వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అట్లా ఆ విధంగా ద బ్రిటిష్ ఫీలింగ్ ఆఫ్ రేషియల్ సుపీరియారిటీ గ్రూ. అంటే అక్కడ ఏం జరిగింది? 1857 లో సోల్జర్స్ ఏం చేశారంటే అక్కడ తిరుగుబాటు చేశారు. ఎక్కడ? మీరట్లో, కాన్పూర్ లో, అట్లాగే ఝాన్సీ, ఇవన్నీ కూడా అట్లాంటి సమయంలో ముస్లిం సోల్జర్స్, హిందూ సోల్జర్స్ రివోల్ట్ 1857 లో జరిగింది, రివోల్ట్ ఆఫ్ సోల్జర్స్. అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ తోటి అక్కడ ఏమైపోయిందంటే రివోల్ట్ జరిగింది, అక్కడ కూడా నేషనలిజం అనేది డెవలప్ అయింది. సో ద ఇంగ్లీష్ ఫీలింగ్ ఆఫ్ రేషియల్ సుపీరియారిటీ గ్రూ. అంటే వాళ్ళకు రేషియల్ సుపీరియారిటీ అనేది వాళ్ళకు పెరగడం జరిగింది. అంటే ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళ దానివల్ల ఇంగ్లీష్ ఫీలింగ్ దానివల్ల కూడా రివోల్ట్ అనేది జరిగింది, నేషనలిజం డెవలప్ అయింది. నెక్స్ట్ ఇకపోతే ఇండియన్స్ యాజ్ ఎ నేషన్ అండ్ ఇండియన్స్ అండ్ ఇండివిజువల్స్ వర్ సబ్జెక్టెడ్ టు ఇన్సల్ట్స్, హ్యూమిలియేషన్ అండ్ కాంటెంప్చుయస్ ట్రీట్మెంట్. అంటే ఇండియన్స్ కి ఒక దేశంగా, ఒక జాతిగా వాళ్ళని ఏమైపోయినారంటే వాళ్ళందరూ కొన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, హ్యూమిలియేషన్, దయాద్ర స్థితి లోపల ఉన్నారు, కాంటెంప్చుయస్ ట్రీట్మెంట్, ఎన్నో రకాలైన బాధలను అనుభవించారు. దానివల్ల కూడా నేషనల్ మూవ్మెంట్ అనేది ఏర్పడ్డాయి. తర్వాత ఏం జరిగిందంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లిట్టన్ అనే అతను, లార్డ్ లిట్టన్ arranged the Delhi Darbar at a time in 1877. 1877 లోపల లార్డ్ లిట్టన్ ఏం చేశాడు? ఒక ఢిల్లీ దర్బార్ అరేంజ్ చేశాడు. when the larger part of the India was in the grip of famine. అప్పుడు 1877 లోపల ఏం జరిగిందంటే కరువు వచ్చేసింది, ఫనైన్ వచ్చింది, పెద్ద ఫెమైన్. అంటే మీకు క్వశ్చన్ ఏమొస్తుందంటే లార్జర్ పార్ట్ ఆఫ్ ఇండియా, మనకు బెంగాల్లో అక్కడ ఏమైంది అటువైపు అంటే మనకు ఫెమైన్ అనేది, కరువు అనేది 1877 లోపల ఫెమైన్ వచ్చింది. అప్పుడు లార్డ్ లిట్టన్, ఈ లిట్టన్ అనే అతను మనకు ఏం చేశాడంటే ఒక మీటింగ్ అనేది జరిపాడు, దానిలో ఢిల్లీ దర్బార్లో మీటింగ్ జరిపాడు. సో హీ పాస్డ్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ విచ్ కర్బర్డ్ ద లిబర్టీ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్. అంటే అతను ఏం చేశాడంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాడు, ప్రెస్ మీద, అట్లా పత్రికల మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే దేనికి సంబంధించింది? న్యూస్ పేపర్స్. మెసేజ్ చేయండి. ఇస్ మై వాయిస్ ఆడిబుల్? నా వాయిస్ ఆడిబుల్ ఉందా? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇండియన్ ప్రెస్, అంటే ఇండియన్ ప్రెస్ కి సంబంధించిన ఫ్రీడమ్ ని వాళ్ళు తొలగించడానికి, అంటే ఫ్రీడమ్ గా ప్రెస్ ని మూవ్ చేయకుండా స్వేచ్ఛను కోల్పోవడానికి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనే దాన్ని లార్డ్ లిట్టన్ తీసుకొచ్చాడు. సో హిస్ ఆర్మ్స్ యాక్ట్ వాజ్ ఏ మీన్స్ టు ప్రివెంట్ ద ఇండియన్స్ ఫ్రమ్ కీపింగ్ ఆర్మ్స్. అంటే ఇండియన్స్ కి ఆయుధాలు ఉండకూడదు అనేది కూడా తీసుకొచ్చిన వ్యక్తి, ఆయుధాల చట్టం చేసింది కూడా లిట్టనే. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కూడా ఎవరు? లిట్టన్. అంటే టు ప్రివెంట్ ద ఇండియన్స్ ఫ్రమ్ కీపింగ్ ఆర్మ్స్, ఆయుధాలు ఇండియన్స్ కలిగి ఉండకూడదు అని. నెక్స్ట్ ఆల్ దీస్ మెజర్స్ క్రియేటెడ్ వైడ్ స్ప్రెడ్ డిస్కాంటెంట్ అమాంగ్ ద ఇండియన్స్. ఇవన్నీ కూడా ఇండియన్స్ లోపల ఏమైపోయిందంటే ఒక విధమైన వ్యతిరేక భావాలను బ్రిటిషర్స్ మీద నెలకొల్పాయి. సో దానితోటి ఇప్పుడు నెక్స్ట్ ద ఇల్బర్ట్ బిల్ అనేది వచ్చింది. ఇల్బర్ట్ బిల్ అనేది కూడా ఒక కాంట్రవర్సీ. లిట్టన్ ఏమో ఏం చేశాడు? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చాడు,
అట్లాగే ఆర్మ్స్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది కూడా లార్డ్ లిట్టన్. నెక్స్ట్ ఇల్బర్ట్ బిల్. ఈ ఇల్బర్ట్ బిల్ అనేది దేనికి సంబంధించిందంటే ద ఇల్బర్ట్ బిల్ వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేచర్ డ్యూరింగ్ ద వైస్రాయల్టీ ఆఫ్ లార్డ్ రిప్పన్. ఇల్బర్ట్ బిల్ తీసుకొచ్చింది ఎవరు? లార్డ్ రిప్పన్. రిప్పన్ అనే వైస్రాయ్ ఏం చేశాడు? ఇల్బర్ట్ బిల్ తీసుకొచ్చాడు. ద బిల్ ట్రైడ్ టు రిమూవ్ రేషియల్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ఇండియన్స్ అండ్ యూరోపియన్ జడ్జెస్ ఇన్ కోర్ట్స్. అంటే ఈ బిల్ ఏం తీసుకొచ్చిందంటే రేషియల్ ఇన్ఈక్వాలిటీని ఇండియన్స్ కి బ్రిటిష్ జడ్జెస్ కి మధ్యన ఇన్ఈక్వాలిటీని తొలగించడానికి అది చేసింది. అంటే ఇండియన్స్ కి కొన్ని రకాలైన ఆధిపత్యాలు లేకుండా చేసే రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండబట్టి దాన్ని తొలగించడానికి లార్డ్ రిప్పన్ ఏం చేశాడంటే ఇల్బర్ట్ బిల్ అనే దాన్ని తీసుకొచ్చాడు. రేషియల్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ టు రిమూవ్ రేషియల్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ఇండియన్ అండ్ యూరోపియన్ జడ్జెస్. ఇండియా యూరోపియన్ బ్రిటిష్ జడ్జిల మధ్యన రేషియల్ ఇన్ఈక్వాలిటీ జాతుల తేడా ఉండకూడదు, డిస్క్రిమినేషన్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ అల్టిమేట్లీ ద బిల్ వాజ్ మోడిఫైడ్. చివరిలో ఈ బిల్ ఏమైంది? మోడిఫై చేయబడ్డది. Thus various factors contributed to the rise of nationalism and the formation of the Indian National Congress. ఇవన్నీ కూడా ఏమైపోయింది? లాస్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి వచ్చినాయి కదా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని డెవలప్ అవుతూ ఎక్కడికి వచ్చింది? ఐఎన్సి ఫామ్ అయింది. ఐఎన్సి అంటే ఏంది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఐఎన్సి అనేది ఇవన్నీ ఎందుకు డెవలప్ అయింది? మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకు నేషనలిజం డెవలప్, నేషనల్ ఇంటిగ్రేషన్, మనకు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడానికి నేషనలిజం మూవ్మెంట్ కోసం ఐఎన్సి అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. ఈ ఐఎన్సి ఎప్పుడు ఫామ్ అయింది? 1885 లో ఫామ్ అయింది. ఐఎన్సి ఫార్మ్డ్ ఇన్ 1885 బై ఎవరు ఫామ్ చేశారంటే ఏవో హ్యూమ్. ఈయన కూడా బ్రిటిష్ అతనే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఫామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఏవో హ్యూమ్. ఇతను కూడా బ్రిటిషరే, అండ్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్. ఈయన ఒక ఐఏఎస్ అధికారి, ఇతను ఇంగ్లీష్ మ్యాన్, బ్రిటిషర్ అయిన. ఓకేనా? సో INC Indian National Congress formed in 1885 by Evo Hume, an Englishman and a retired civil servant. And Hume's main purpose was probably to provide safety valve to the growing discontent among the educated Indians. అసలు హ్యూమ్ ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చింది? ఇది ఒక రక్షణ దాని అనేది తీసుకురావడానికి ఒక సేఫ్టీ వాల్వ్ అంటారు. అంటే ఇండియన్స్ లోపల పేరుకపోతున్నటువంటి వాళ్ళకు గ్రోయింగ్ డిస్కాంటెంట్, వ్యతిరేక భావాలు పేరుకపోతున్నాయి బ్రిటిషర్స్ మీద. సో అది తొలగించడానికి ఒక సేఫ్టీ వాల్వ్ అనేది ఆయన తయారు చేయడం కోసం ఏం చేశాడు? ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక దీన్ని సేఫ్టీగా రక్షణ కోసం అని చెప్పి ఒక దాన్ని ఐఎన్సి అనే దాన్ని ఫామ్ చేశారు. ఓకేనా? ఐఎన్సి అనేది ఫామ్ చేశాడు అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ ఇండియన్స్. నెక్స్ట్ ఫస్ట్ సెషన్ ఆఫ్ బాంబే అండర్ WC బెనర్జీ in 1885, 72 delegates attended it. మరి ఐఎన్సి ఫామ్ అయింది వట్టిగానే ఉందా? లేదు కదా. 1885 లో ఫస్ట్ సెషన్ జరిగింది. ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. మొదటి మీటింగ్ ఎక్కడ జరిగింది? బాంబే. ఎంతమంది అటెండ్ అయ్యారు దానికి? 72 డెలిగేట్స్ అటెండ్ అయ్యారు, ప్రతినిధులు. ఎంతమంది అటెండ్ అయ్యారు? 72 డెలిగేట్స్. 1885 లో బాంబేలో ఫస్ట్ మీటింగ్ జరిగింది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ది. సో దానికి 72 డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. అండ్ ద ఫస్ట్ మీటింగ్ వాజ్ ఇన్ ద ప్రెసిడెంట్. ఎవరు ప్రెసిడెంట్? దానికి WC బెనర్జీ. ఫస్ట్ మీటింగ్ ప్రెసిడెంట్ ఎవరు? WC బెనర్జీ. WC బెనర్జీ was the president of INC in 1885 Bombay session. Next, the first meeting was scheduled to be held in Pune, but due to plague outbreak there, the meeting was shifted to Bombay almost the 11th hour. 11th hour అంటే చిట్ట చివరి గంట లోపల, చిట్ట చివరి గంట అంటారు కదా. 11th hour అంటే చివరి గంట లోపల.
ఆటోమేటిక్ గా యాక్చువల్ గా ఈ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరగాల్సి ఉండే, ఐఎన్సి ఫస్ట్ మీటింగ్ పూణేలో జరగాలి. కానీ అప్పుడు పూణేలో ఏం జరుగుతుందట, పూణేలో ఏముంది, ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఏ డిసీజ్ వచ్చింది పూణేలో ఎట్ ద టైం 1885లో ప్లేగ్ డిసీజ్ వచ్చింది. ఆ ప్లేగ్ డిసీజ్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా 11th అవర్ లోపల ఆ ప్లేగ్ అవుట్ బ్రేక్ అయింది. కాబట్టి ప్లేగ్ అనేది బాగా వ్యాపించిపోయింది పూణేలో. కాబట్టి అక్కడ మీటింగ్ క్యాన్సిల్ చేసి ఎక్కడికి మార్చారు, మెసేజ్ చేయండి ఎనీబడి. బాంబేకి మార్చారు. సో ఆ విధంగా చివరి గంట లోపల ప్లేగ్ రాబట్టి పూణే నుండి దాన్ని బాంబేకి ఐఎన్సి మీటింగ్ మార్చారు. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ లీడర్స్ డ్యూరింగ్ ఫౌండేషన్ వర్క్. దాని లోపల ఎవరెవరు ఉన్నారు, మరి ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు. ఏది ఐఎన్సి లోపల ఇంపార్టెంట్ లీడర్స్ కూడా ఉన్నారు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే దాదాభాయ్ నౌరోజీ. ఈయన ఏం రాశాడంటే బుక్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పవర్టీ ఇన్ ఇండియా అని చెప్పి ఒకటి పవర్టీ మీద ఆయన ఏం చేశాడు, దాని మీద రీసెర్చ్ లాగా, అంటే పవర్టీ మీద ఈయన పరిశోధన చేశాడు. అంటే మన భారతదేశం లోపల పవర్టీ, పేదరికం మీద పరిశోధన చేశాడు ఆయన. అండ్ నెక్స్ట్ బద్రుద్దీన్ త్యాబ్జీ కూడా ఉన్నారు. ఇంకెవరున్నారు దీనిలో, బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారంటే థర్డ్ పర్సన్ ఇన్ ద ఐఎన్సి లోపల ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఐఎన్సిలో ఉన్నవాళ్ళు, ఐఎన్సి మెంబర్స్, అదర్ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు. ఇంకా ఆనంద్ మోహన్ బోస్, ఈ పేర్లు రాసుకోండి, అడుగుతారు దీంట్లో. ఆనంద్ మోహన్ బోస్ అని రాయండి, ఆనంద్ బోస్ మోహన్ అని రాశాను. ఓకే. నెక్స్ట్ ఆర్సి దత్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎవరంటే ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ సిక్స్త్ పర్సన్ జీకే గోఖలే, గోపాలకృష్ణ గోఖలే. కూడా ఉన్నారు. నెక్స్ట్ అండ్ సెవెంత్ పర్సన్ వచ్చేసి దట్ ఈస్ జి సుబ్రహ్మణ్యం అయ్యర్. జి సుబ్రహ్మణ్యం అయ్యర్. ఓకే. అండ్ ఎయిత్ పర్సన్ హూ ఇస్ దట్ దిన్షా వాచా అనే అతను. దిన్షా వాచా. అండ్ నెక్స్ట్ నైన్త్ పర్సన్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్. నినాదం చెప్తారు ఎవరన్నా? స్లోగన్ ఏంటి బాలగంగాధర్ తిలక్ స్లోగన్? ఎనీబడి? ద స్లోగన్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్ ఏంటి? చెప్తారు ఎవరన్నా? ఏమిచ్చారు బాలగంగాధర్ తిలక్ స్లోగన్? ఏమిచ్చారు ఆయన స్లోగన్ ఏంటి? 10th పర్సన్ మహాదేవ్ గోవింద్ రానడే. అండ్ 11th పర్సన్ మదన్ మోహన్ మాలవ్య. ఏం స్థాపించారు? ద ఫౌండర్ ఆఫ్ మదన్ మోహన్ మాలవ్య. సో వీళ్ళు 11 పర్సన్స్ ఉన్నారు దీనిలో. బాలగంగాధర్ తిలక్ ఏమన్నారు అంటే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అన్నారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది ఎవరన్నారు? స్వరాజ్యం నా జన్మ హక్కు అని.
స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్. అట్లాగే మదన్ మోహన్ మాలవ్య, ద ఫౌండర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ. బనారస్ లో హిందూ యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తి ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. ఓకే, వినబడుతుందా? నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా ఇవి? ఓకే ఓకే. నెక్స్ట్ దిస్ ఇస్ ఇంకా ఒక రెండు అర్థమెటిక్ చెప్తాను. ఓకేనా? అంటే ఈ చాప్టర్ కంప్లీట్ చేయొచ్చు. ఒక్క నిమిషం. సపోజ్ అర్థమెటిక్ రీజనింగ్ లో కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కటి డైరెక్ట్ చెప్పేస్తాను. ఇవి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం మనం. ఇగో దీనిలో డిఎస్సి కానీ అన్నిటికీ పనికొచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫైండ్ ద యావరేజ్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ 72, 81, 93, 69, 75, 87, 63, 84, 78. దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? డాటా ఎన్ని ఉన్నాయి చెప్పండి. మొత్తం డాటా ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు నెంబర్ ఆఫ్ డాటా గివెన్ 9 ఉన్నాయి. సో యావరేజ్ అనగానే మనకు ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద డాటా బై నంబర్ ఆఫ్ డాటా. 78 is the answer. ఎంత వస్తుంది? 78. మొత్తం సమ్ చేయండి. దాన్ని సమ్ చేస్తే మీకు ఎంత వచ్చింది? సమ్ చేస్తే 700. సమ్ చేస్తే ఎంత వచ్చింది మీకు? సమ్ చేస్తే మొత్తం సమ్ చేస్తే మీకు అన్ని కలిపారనుకోండి, టోటల్ చేస్తే మీకు 702 వస్తుంది. అవునా? బై నంబర్ ఆఫ్ డాటా ఎంత? 9. డివైడ్ చేయండి. 702ని 9తో డివైడ్ చేయండి. చేస్తారా? 9 7 63. ఇక్కడ 7 వస్తుంది. 7 అంటే ఇక్కడ 2 కాబట్టి 9 8 72. సో రిమైండర్ 0 అంటే 78. యావరేజ్ ఎంత వచ్చింది? 78. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ రాసుకుంటారా? నేను చెప్తాను. పెద్దగా ఉంది క్వశ్చన్, డిక్టేట్ చేస్తాను. రాస్తారా? ఓకే. లేకపోతే ఫోటో తీసి గ్రూప్ లో పెడతాను. రాసుకుంటారు, చదువుతారా? ఓకే.
నేను గ్రూప్ లోకి పంపించాను ఇది క్వశ్చన్ చూడండి. మీకు అందరికి 28th క్వశ్చన్ వచ్చింది. అరే సారీ 29th కి టిక్ చేశా కదా. 28th క్వశ్చన్ చూడండి. 28 28 నేను రౌండ్ ఆఫ్ చేసింది 29th కి చేశాను. 28th క్వశ్చన్ ఒకసారి చదవండి. ద యావరేజెస్ ఆఫ్ 7 బాయ్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో facing north is 26 years. If the average of first 3 boys is 19 years and the average age of last 3 boys is 32 years, what is the age of boy who is sitting in the middle of the row? అంటే ఒక మొత్తం యావరేజ్ మొత్తం బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 7 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? ఆ 7 మెంబర్స్ కి ఫస్ట్ 3 బాయ్స్ యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చారు అంటే 19 ఇయర్స్ ఇచ్చాడు. లాస్ట్ 3 బాయ్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 32 ఇయర్స్ ఇచ్చాడు. టోటల్ 7 మెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు 26 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఇట్లా కూర్చున్నారు అనుకోండి. 1 2 3 4 5 6 ఇక్కడ 7. ఇప్పుడు దీంట్లో టోటల్ 7 మెంబర్స్ యావరేజ్ అంటే యావరేజ్ ఈస్ గివెన్ 7 మెంబర్స్ యావరేజ్ 26 ఇయర్స్ ఇచ్చారు. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? టోటల్ అన్నప్పుడు 7 into 26 యావరేజ్ ఇంటూ నెంబర్ చేస్తే మనకు టోటల్ ఏజెస్ వస్తాయి. అట్లాగే ఫస్ట్ 3 ఇయర్స్ కి యావరేజ్ ఎంత ఇచ్చాడు 19 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 19 ఇయర్స్. లాస్ట్ 3 ఇయర్స్ కి యావరేజ్ ఎంత ఇచ్చాడు 32 ఇయర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఫస్ట్ 3 బాయ్స్ కి యావరేజ్ 19, లాస్ట్ 3 బాయ్స్ కి. ఇప్పుడు మిడిల్ బాయ్ మిడిల్ ఏజ్ కావాలన్నారు అంటే కావాలి 7 into 26 టోటల్ చేయండి. మల్టిప్లై 7 into 26 7 into 26 182 182. 182. 182 సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే. ఫస్ట్ 3 బాక్స్ యావరేజ్ is 3 into 19 plus ఇది లాస్ట్ 3 బాక్స్ 3 into 3 into 19 57. 57. 96 ఇది రెండు యాడ్ చేయండి. 57 plus 96. ఎంత వచ్చింది 57 plus 96 153. 153. ఇప్పుడు ఈ టోటల్ 7 మెంబర్స్ కి టోటల్ సమ్ ఎంత యావరేజ్ అంటే 7 into 26 టోటల్ సమ్ 182 ఇయర్స్ ఉంటుంది ఏజెస్. ఈ 182 నుంచి ఫస్ట్ 3 మెంబర్స్ యావరేజ్ టోటల్